ఈ వరి సాగు చేసే రైతులకు అతిపెద్ద సమస్య ఈ కాండం తొలుచు పురుగు సమస్య. వరి సాగులో ఈ కాండం తొలుచు పురుగు సమస్య వల్ల దాదాపుగా 60% వరకు ఈ దిగుబడి తగ్గిపోయే అవకాశాలు అనేటివి ఉంటాయి. ఈ వీడియోలో మనము ఈ వరి సాగులో వస్తున్న ఈ కాండం తొలుచు పురుగుని సమర్థవంతంగా నివారణ చేసే టాప్ 6 బ్రాండెడ్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నెంబర్ 1 కోరమండలి వారి ప్రచాంద్. ఇందులో వచ్చేసి సైక్లానిల్లిప్రోల్ 10% డీసీ రూపంలో ఇందులో ఉంటుంది. ఇది వరి సాగులో వస్తున్నటువంటి కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగునిది సమర్థవంతంగా నివారణ చేస్తుంది. దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక 160 ml చొప్పున దీన్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది. నెంబర్ 2 సింజెంటా వారి ఇన్స్పియో. ఇందులో వచ్చేసి ఐసోసైక్లోసేరమ్ అనే మందు ఇందులో ఉంటుంది. ఇది కూడా ఈ వరి సాగులో వస్తున్నటువంటి కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగునేది సమర్థవంతంగా నివారణ చేస్తుంది. దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక 120 ml చొప్పున దీన్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది. నెంబర్ 3 సింజెంటా వారి యాంపిల్గో. ఇందులో వచ్చేసి క్లోరంట్రానిల్లిప్రోల్ 10% మరియు లండసాయ్ అలోత్రిన్ 5% అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది. ఇది కూడా ఈ వరి సాగులో వస్తున్నటువంటి కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగుని సమర్థవంతంగా నివారణ చేస్తుంది. దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక 100 ml చొప్పున దీన్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది. నెంబర్ 4 ధనుకవారి మోటార్. ఇందులో వచ్చేసి కార్టాఫ్ ఐడోక్లోరైడ్ 75% అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది. ఇది కూడా ఈ వరి సాగులో వస్తున్నటువంటి కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగుని సమర్థవంతంగా నివారణ చేస్తుంది. దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక 200 గ్రాములను మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది. నెంబర్ 5 ఎఫ్ఎంసి వారి కొరాజిన్. ఇందులో వచ్చేసి క్లోరంట్రానిల్లిప్రోల్ 18.5% అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది. ఇది కూడా ఈ వరి సాగులో వస్తున్నటువంటి కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగుని సమర్థవంతంగా నివారణ చేస్తుంది. దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక 60 ml చొప్పున దీన్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది. నెంబర్ 6 బాయర్ వారి వయాగో. ఇందులో వచ్చేసి టెట్రానిల్లిప్రోల్ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది. ఇది కూడా ఈ వరి సాగులో వస్తున్నటువంటి కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగుని సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది. దీన్ని వచ్చేసి 1 లీటర్ నీటికి 0.5 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 రకాల మందులలో ఏదో ఒక మందు మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులో వస్తున్నటువంటి కాండం తొలుచు పురుగుని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.